వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం కాకతీయులు. సాధారణంగా ఈ కాకతీయులు ఇటు భారతీయ చరిత్రలో ఇటు తెలంగాణ చరిత్రానికి మూలంగా కనబడడం జరుగుతుంది. దక్షిణ భారతీయ చరిత్రలోనే శూద్రులు క్రమంగా రాజకీయానికి రావడం, ఒక పరిపాలకులుగా ఆవిర్భవించడం అనేది మనకు కాకతీయుల ప్రస్థానంతో మనకి ప్రారంభం కావడం జరుగుతుంది. ఉదాహరణకి పివి పరబ్రహ్మశాస్త్రి గమనిస్తే అతడు రాసిన గ్రంథం ది కాకతీయాస్ ప్రకారం వీరు ఖచ్చితంగా 4వ వర్గానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఈ 4వ వర్గం ఏంటి అంటే, ఋగ్వేదంలో మనకి వర్ణం ఆధారంగా సమాజం 4 వర్గాలుగా విభజించబడుతుంది. అందులో మొట్టమొదటి వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అన్నాం, 2వ వర్గాన్ని క్షత్రియ వర్గం అన్నాం, 3వ వర్గాన్ని వైశ్య వర్గం అన్నాం, 4వ వర్గాన్ని శూద్ర వర్గము అంటున్నాం. హైందవ సాంప్రదాయం ప్రకారం గమనిస్తే, భారతీయ రాజరిక వ్యవస్థను కనుక గమనిస్తే, రాజులు అనేవారు క్షత్రియ భాగం నుండి రావడం జరిగింది. దాన్ని పటాపంచలు చేస్తూ మొదటిసారిగా శూద్ర వర్గానికి సంబంధించిన వ్యక్తులు క్రమంగా సేనాధిపతులుగా, క్రమంగా సంస్థానాధిపతులుగా, క్రమంగా వారు స్వతంత్ర ఆధిపతులుగా, స్వతంత్ర రాజ్యాధిపతులుగా మారారు మనకి కాకతీయుల కాలం. మరి ఇలాంటి కాకతీయులని మనం చారిత్రక ఆధారాలను బట్టి 2 భాగాలుగా విభజించడం జరిగింది. సో వారి ప్రస్థానం ఏంటి, వారు ఇటు తెలంగాణకి ఇటు భారతీయ చరిత్రలో తన స్థానాన్ని ఏ విధంగా సుస్థిరం చేసుకున్నారు, ఆ విషయాన్ని గమనిస్తే కాకతీయులు అంటున్నాం. క్రీస్తకం 995 నుండి 1323 మధ్య దాదాపుగా 3 శతాబ్దాలకు పైగా పరిపాలన కొనసాగించారు. అనగా 300 సంవత్సరాలకు పైగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ కాలాన్ని మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. ఎందుకు విభజించుకున్నాం అంటే, మొట్టమొదటి కాకతీయులు సామంతులుగా మాత్రమే ఉన్నారు, స్వతంత్రులుగా లేరు. స్వంతమైన రాజ్యాన్ని, స్వంత నిర్ణయాలతో కూడిన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఇటు రాష్ట్రకూటులకి అటు చాళుక్యులకి ఎవరు కాకతీయులు సామంతులుగా ఉండడం జరిగింది. అలా ఆ సామంత హోదా అనేది 1163 వరకు కొనసాగుతుంది. ఈ 1163 కాకతీయ చరిత్రలో ఒక ఘట్టానికి, ఒక స్వాతంత్ర ఘట్టానికి దారితీస్తుంది. అలాంటి శాసనమే మనకి హనుమకొండ కేంద్రంగా ఉంటుంది. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, దాన్నే మనం సహస్ర స్తంభాలయం లేదా రుద్రేశ్వర ఆలయము అంటున్నాం. మరి ఇలాంటి ఆలయంలో దొరికిన శాసనమే 1000 స్తంభాల గుడి శాసనం, లేదా దీనినే హనుమకొండ శాసనము అంటున్నాం. ఈ హనుమకొండ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొనబడింది క్రీస్తకం 1163లో రుద్రదేవుడు. అతన్ని మనం చరిత్రలో మొదటి ప్రతాపరుద్రుడు అంటున్నాం. ఇతనితో స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. సో ఈ శాసనాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే కాకతీయ సామ్రాజ్యాన్ని మనము 2 భాగాలుగా విభజిస్తున్నాము. ఏమవుతుంది, 995 నుండి 1123 అన్నాం. అందులో మొట్టమొదటి భాగం 1162 వరకు. 1162 వరకు నేటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను పరిపాలించిన కాకతీయులని సామంత కాకతీయులు అంటున్నాము. అంటే ఒకరి ఆధీనంలో ఉండి ఒకరి అధికారంలో పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణకి నిజాంను గమనించండి. నిజాం అనే హోదా ఏమవుతుంది, డిప్యూటీ అనే అర్థాన్ని కలిగిస్తుంది. డిప్యూటీ అంటే అతనికి పైన హోదా ఉంది అని అర్థం. ఆ హోదాలో ఉన్న వ్యక్తులు అక్కడ మొఘలులు. సేమ్ వీళ్ళు రాష్ట్రకూటులకి చాళుక్యులకి సామంతులుగా ఉండి 1162 వరకు పరిపాలన కొనసాగించారు. అలాంటి పరిపాలన కాలాన్ని మనం కాకతీయుల సామంత కాకతీయులుగా పిలవడం జరుగుతుంది. దానార్ణవుని యొక్క మాగల్లు శాసనం, చాళుక్య రాజ్యం అయిన దానార్ణవుడు వేసిన మాగల్లు శాసనంలో ఇందులో ప్రత్యేకత కనబడుతుంది. అసలు ఈ కాకతీయ వంశానికి, కాకతీయ రాజ్యానికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనే విషయానికి ఇక్కడ తెరదీసే ప్రయత్నం చేశాడు. దానార్ణవుడు మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ గుండ్యన లేదా గండ్యన అంటున్నాం. ఈ కాకతీయ గుండ్యనతో కాకతీయ ప్రస్థానం అనేది ప్రారంభం కాబడుతుంది. ఆ విషయం మనకి మాగల్లు శాసనం తెలియజేస్తుంది. అదేవిధంగా గణపతి యొక్క సోదరి భయ్యారం శాసనంలో కూడా ఆ ప్రస్తావన కనబడుతుంది. మరి ఇందులో తొలి కాకతీయులు ఎవరు, ముఖ్యమైన తొలి కాకతీయ రాజులు గమనిస్తే కాకతీయ గుండ్యన, రాష్ట్రకూట ఎరయ అంటున్నాం 2వ వ్యక్తి. 3 మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, 2వ బేతరాజు, 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు అంటున్నాము. ఈ రుద్రదేవుని యొక్క ప్రస్థానం 1162 వరకు సామంత హోదా కలిగి ఉంటుంది. 1163 నుండి అతడు స్వతంత్రుడుగా స్వంత నిర్ణయాలతో కూడిన ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రుద్రదేవుడు అంటే కాకతీయ గండిన నుండి రుద్రదేవుని మధ్య ఉన్న రాజుల కాలాన్ని మనము సామంత కాకతీయులుగా పిలవడం జరుగుతుంది. అలాంటి కాలం 995లో ప్రారంభమై 1162 క్రీస్తు శకం వరకు కొనసాగడం జరుగుతుంది. దాన్ని మనం ఏడి అంటాం, అన్నా డొమిని అంటాం.
క్లియర్గా గమనిస్తే మరి నెక్స్ట్ సార్వభౌమ కాకతీయులు అన్నాం. వీరిని మనము స్వతంత్ర కాకతీయులు అంటాం. ఇలాంటి నిర్ణయాలలో ఎవరి యొక్క అధికారం ఉండదు. సార్వభౌమత్వంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. మరి అలాంటి కాకతీయులు 1163 నుండి 1323 వరకు కొనసాగడం జరిగింది. మరి ఇలాంటి ప్రస్థానం ఎవరితో ప్రారంభమైంది? స్వతంత్ర కాకతీయుల ప్రస్థానం మనకి రుద్రదేవుడితో ప్రారంభం కావడం జరుగుతుంది. అతన్ని మనము మొదటి ప్రతాపరుద్రుడిగా భావించాం. అక్కడి నుండి మనకి రెండో ప్రతాపరుద్రుడిగా గమనిస్తున్నాం. రెండో ప్రతాపరుద్రుడు ఎవరు అంటే రుద్రమాదేవి యొక్క మనవడు అవుతున్నాడు. రుద్రమాదేవి యొక్క కూతురు లేదా రుద్రమాదేవి యొక్క మనవడుగా మనము రెండో ప్రతాపరుద్రుడిని గమనిస్తున్నాం. అక్కడి వరకు మన కాలం 1163 ఏడి నుండి 1223 ఏడి వరకు వస్తుంది. క్రమంగా ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యం మీద దాడి చేయడంతో క్రమంగా 8 దండయాత్రల రూపంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో కాకతీయ రాజ్యం అనేది ఢిల్లీ రాజ్యంలో విలీనం కావడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో తెలుగు ప్రాంతమైన ఈ కాకతీయ రాజ్యం ఇస్లాం ప్రాంతంలో కలిసేటప్పుడు ఏ పేరుతో ప్రకటించబడింది? సుల్తాన్పూర్ అనే పేరుతో ప్రకటించబడుతుంది. అలాంటి సుల్తాన్పూర్ కాకతీయ సామ్రాజ్యం మరో పేరే ఢిల్లీ సామ్రాజ్యంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం అనగా 1323 కాలంలో విలీనం కావడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే ఈ సార్వభౌమ కాకతీయులు ఎవరు? మరి స్వతంత్ర అక్కడ సామంత కాకతీయులు ఎక్కడ గమనిస్తున్నాం? కాకతీయ గుండెల నుండి రుద్రదేవుని వరకు గమనిస్తున్నాం. సార్వభౌమ కాకతీయులు రుద్రదేవునితో ప్రారంభమవుతున్నారు. రుద్రదేవుని యొక్క సోదరుడు మహాదేవుడు, మహాదేవుని యొక్క కుమారుడు గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమాదేవి యొక్క మనవడు ప్రతాపరుద్రుడు అవుతున్నారు. వీరి యొక్క కాలాలను కనుక మనం గమనిస్తే రుద్రదేవుని యొక్క కాలం 1163 నుండి 1195 మధ్య కనబడుతుంది. మహాదేవుని యొక్క కాలం 1195 నుండి 1199 మధ్య కనబడుతుంది. గణపతి దేవుని యొక్క కాలం 1199 నుండి 1262 మధ్య కనబడుతుంది. రుద్రమాదేవి యొక్క కాలం 1262 నుండి 1289. ఈ పాయింట్ మనం గమనిస్తే మొత్తం భారతీయ చరిత్రలోనే ఒక రాజ్యానికి మహిళా పాలకురాలుగా ఎక్కువ కాలం కొనసాగిన మహిళ రుద్రమాదేవి కనబడుతుంది. ఇదే సమయంలో ఢిల్లీ రాజ్యాన్ని సుల్తానా రజియా, ఇదే సమయంలో కాశ్మీర్ రాజ్యాన్ని గిద్దాదేవి లేదా దిద్దాదేవి పరిపాలించడం జరుగుతుంది. ఈ ముగ్గురిని పరిగణలోకి తీసుకుంటే ఎక్కువ కాలం రాజ్యానికి రాణిగా కొనసాగిన, రాజ్యానికి పాలకురాలుగా కొనసాగిన మహిళ రుద్రమాదేవి. ఆమె యొక్క కాలం 1262 నుండి 1289. చివరగా ప్రతాపరుద్రుడు, ఇతన్ని మనం రెండవ ప్రతాపరుద్రుడు అంటున్నాం. అతడు 1289 నుండి 1323. ఇతని కాలంలోనే ఢిల్లీ సుల్తానుల యొక్క దండయాత్రలు ఎక్కువ జరుగుతాయి. కలవచేరు శాసనాన్ని గమనిస్తే రెడ్డి రాణి అణతల్లి వేసిన కలవచేరు శాసనాన్ని గమనిస్తే దాదాపు 8 సందర్భాలు ఢిల్లీ రాజ్యాలు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశాయి. చివరగా లొంగిపోవాల్సి వచ్చింది. ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే కాకతీయ రాజ్యం మనకి ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమవుతుంది. అలాంటి కాకతీయ చరిత్రకు సంబంధించిన అంశాలు కూలంకషంగా పరిశీలిస్తే ఇక్కడ మూల పురుషుడు ఎవరు అంటున్నాం. ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ ఉంది, వివాదాస్పదంగానే ఉంది. ఏమంటున్నారు? మాగల్లు శాసనం, దానార్ణవుడు వేసిన మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ వంశానికి, కాకతీయ చరిత్రకి మూల పురుషుడుగా మనకి కాకతీయ గుండెన లేదా గుండన ఉంటున్నాడు. అదేవిధంగా బయ్యారం శాసనము అంటున్నాం. గణపతి దేవుని యొక్క సోదరి మైలాంబ వేస్తుంది. ఆ శాసనం బయ్యారం శాసనం అవుతుంది. బయ్యారము అంటే ములుగు జిల్లాకు సంబంధించిన, ఇప్పుడు ఇనుప గనులకు సంబంధించిన ప్రాంతమే ఆ బయ్యారం అవుతుంది. అలాంటి బయ్యారం శాసనం ప్రకారం వెన్నభూపతి అనే వ్యక్తి కాకతీయ రాజ్యానికి, కాకతీయ వంశ చరిత్రకి మూల పురుషుడిగా పిలువబడుతున్నాడు. స్థాపకుడు గమనిస్తే మొదటి బేతరాజు అంటున్నాం. మొదటి బేతరాజుతో క్రమంగా కాకతీయ రాజ్యం స్వతంత్రతతో వెళ్ళవుతుంది, కానీ పూర్తి స్వతంత్రతకు వెళ్ళదు. కాబట్టి కాకతీయ రాజ్యానికి మొదటి వ్యక్తిగా మనం స్థాపకుడుగా మొదటి బేతరాజును గమనిస్తున్నాం. స్వతంత్ర కాకతీయ రాజ్యానికి స్థాపకుడుగా రుద్రదేవుడు, ఇతన్నే మనం ఏమంటున్నాం? మొదటి ప్రతాపరుద్రుడుగా భావించడం జరుగుతుంది. మరి వీరి రాజధానులు ఏంటి? 2 రాజధానులు ఉన్నాయి. మొదటి బేతరాజు కాలం నుండి హనుమకొండ ఉంది. క్రమంగా రుద్రదేవుని కాలంలో వరంగల్కు మార్చబడుతుంది. గణపతి దేవుని కాలంలో పూర్తి స్థాయి వరంగల్ కాకతీయ రాజ్యానికి రాజధానిగా మార్చబడుతుంది. కాబట్టి 2 రాజధానులు ఉన్నాయి. మొదటి రాజధాని హనుమకొండ, రెండవ రాజధాని ఓరుగల్లు. ఓరుగల్లునే మనం చరిత్రలో ఏకశిలా నగరం, ఒంటికొండ అంటున్నాం. 7 కొండల నగరంగా పిలవడం జరుగుతుంది. అది ఓరుగల్లు అవుతుంది. అలాంటి ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించిన వ్యక్తుల యొక్క బిరుదులు, రాజుల యొక్క బిరుదులు గమనిస్తే ఆంధ్రదేశాధీశ్వర అంటున్నాం. ఎందుకంటున్నాం? ఇక్కడ ఆంధ్ర అనేది ప్రాంతాన్ని సూచించదు, ఇది భాషా భావజాలాన్ని సూచించడం జరుగుతుంది.
అలాంటి భాషే మనం చరిత్రలో తెలుగు భాషగా భావిస్తున్నాం. అలాంటి తెలుగుని 3 ప్రాంతాలు ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఆనాటి 3 తెలుగు ప్రాంతాలని ఐక్యం చేస్తూ శాతవాహన తర్వాత పరిపాలించిన గొప్ప రాజ్యం కాకతీయ రాజ్యం అవుతుంది. నేటి రాయలసీమ, నేటి కోస్తాంధ్ర, నేటి తెలంగాణ ప్రాంతాల యొక్క భాష ఏమవుతుంది? తెలుగు భాష. అలాంటి 3 ప్రాంతాలను ఐక్యం చేస్తూ ఒక సమిష్టిమైన ఒక అత్యంత పెద్ద సామ్రాజ్యాన్ని కాకతీయులు శాతవాహనుల అనంతరం ఏర్పాటు చేశారు. ఆ మధ్యకాలం ఎవరు ఈ 3 ప్రాంతాలను పరిపాలించలేదు. గమనిస్తే ఇక్కడ అందుకే వీళ్ళని ఆంధ్రదేశాధీశ్వర అంటున్నాం. అదేవిధంగా వంశం గమనిస్తే దుర్జయ వంశం అంటున్నాం. మరి దుర్జయ వంశం అనే పేరు ఎక్కడ కనబడుతుంది? బయ్యారం శాసనంలో కనబడుతుంది. బయ్యారం శాసనంలో మనకు క్లియర్గా కాకతీయులు దుర్జయ వంశానికి సంబంధించిన వ్యక్తులు. అలాంటి కాకతీయుల చరిత్ర మనకి గణపతి దేవుని వరకు ఇందులో ప్రస్తావించబడడం జరిగింది. అదేవిధంగా విదేశీ యాత్రికులు అంటున్నాం. ఫారెన్ ట్రావెలర్స్ ఎవరైనా వచ్చారా అంటే వచ్చారు. ఎవరి కాలంలో? రుద్రమాదేవి కాలంలో మనకి ఎవరు? మార్కోపోలో అంటున్నాం. మార్కోపోలో ఇటలీ లేదా వెనిస్ యాత్రికుడు, ఒక వర్తకుడు ఎక్కడికి? కాకతీయ రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కాకతీయ రాజ్యానికి ముఖ్య ఓడరేవు ప్రాంతానికి ఇతడు సందర్శించడం జరుగుతుంది. ఆ ఓడరేవుని మనము మోటుపల్లి ఓడరేవు అంటున్నాం. అలాంటి ఓడరేవులో ఉన్న వస్త్రాల గురించి మార్కోపోలో ది ట్రావెల్స్ అనే గ్రంథం ఎవరిది? మార్కోపోలోది. ఆ గ్రంథంలో స్పష్టంగా ఇచ్చాడు. ఏమని? సాలెగూడును పోలిన చీరల వ్యాపారం, వస్త్రాల వ్యాపారం ఈ ప్రాంతం నుండి జరుగుతుంది. ఈ ప్రాంతం దానికి సాలెగూడును పోలిన వస్త్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిందని తన ట్రావెల్స్ అనే గ్రంథంలో పేర్కొన్న వ్యక్తి మార్కోపోలో. అంటే ఇప్పుడు మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చినట్టు? రుద్రమాదేవి కాలంలో రావడం జరిగింది. నాట్యగత్యే మాచల్ దేవి అంటున్నాం. 2వ ప్రతాపరుద్రుని కాలంలో మాచల్ దేవి అనే నాట్యగత్యే పేరిణి నృత్యాన్ని నిర్వహించే నాట్యగత్యే మనకు కనబడుతుంది. ఈమె వరంగల్ కేంద్రంగానే నాట్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి నాట్య కళాశాల హనుమకొండ కేంద్రంగా ఏర్పాటు చేసింది మాచల్ దేవి. ఆమె మనకి ప్రతాపరుద్ర II కాలానికి సంబంధించినట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రాజభాష ఏంటి? వీరు ఉపయోగించిన రాజభాష సాంస్క్రిట్, సంస్కృతం అవుతుంది. సంస్కృతంతో పాటు తెలుగు లాంటి భాషలను కూడా ఆదరించారు. కానీ వీరి రాజభాష, శాసన భాషలో ఎక్కువగా ఉపయోగించిన భాష సాంస్క్రిట్ అవుతుంది. వర్ణం గమనిస్తే శూద్రులు అంటున్నాం. శరీర రంగును ఆధారంగా చేసుకొని ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తం మనం సమాజాన్ని 4 వర్గాలుగా విభజించడం జరిగింది. అలాంటి 4వ వర్గమే శూద్రులు. అలాంటి శూద్రులే వర్ణంగా పిలవడం జరుగుతుంది. ఇలాంటి శూద్ర వర్గం నుండి వచ్చిన వ్యక్తులు క్రమంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, తన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ రాజులుగా ఎదిగే క్రమం కాకతీయుల కాలంలో కనబడుతుంది. కాబట్టి వీరి యొక్క వర్ణం శూద్రులు అవుతున్నారు. మతాన్ని గమనిస్తే జైన మతం మరియు శైవ మతం అంటున్నాం. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించగా మలి కాకతీయులు మనకి శైవాన్ని ఆదరించడం జరుగుతుంది. ఇలాంటి శైవంలో భాగంగా కాలాముఖ, కాపాలిక, పాశుపద, వీరశైవ, లింగాయత్ వంటి శైవ మతాలను కూడా అనుసరించడం జరిగింది. ఇదే కాలంలో కర్ణాటక నుండి బసవేశ్వరుని రూపంలో లింగాయత్ లేదా వీరశైవం తెలంగాణలోకి ప్రవేశించింది. అలాంటి శైవాన్ని అనుసరించిన వ్యక్తులనే మనం ఏమన్నాం చరిత్రలో? జంగాలు అంటున్నాం. అంటే ఈ కాలంలో ఉన్న జంగాలు ఎవరు అంటే వీరశైవం ద్వారా వచ్చిన వ్యక్తులే. ఆ వీరశైవ సాంప్రదాయం ప్రకారం పూజారి స్థానానికి వెళ్ళిన వ్యక్తులే జంగమాలు అంటున్నాం. అలాంటి శైవం మనకి మలికాకతీయుల కాలంలో వస్తుంది. అంటే సింపుల్, తొలి కాకతీయులు మొత్తం జైనాన్ని ఆదరించగా మలికాకతీయులు మొత్తం శైవాన్ని ఆదరించడం జరిగింది. అంటే సింపుల్గా ఈ కాలంలో కట్టడాలు మొత్తం జైన మరియు శైవాలతో కూడిన శైవ మతాలతో సంబంధం కలిగిన ఆలయాలే కనపడవచ్చు. ఒక రామప్ప ఆలయాన్ని గమనించండి, రామలింగేశ్వరుడు ఉంటాడు. ఒక 1000 స్తంభాల గుడిని గమనించండి, రుద్రేశ్వరుడు ఉంటాడు. వీళ్ళందరూ శైవ మతానికి సంబంధించిన వ్యక్తులే. ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. మరి ఇందులో మొదటివాడు ఎవరు? మొదటివాడు స్వతంత్ర కాకతీయులలో మొదటివాడు రుద్రదేవుడు అంటున్నాం. గొప్పవాడు ఎవరు? గణపతి దేవుడు అత్యధిక కాలం పరిపాలించాడు. తన పరిపాలన కాలంలో ఓటమి ఎరగకుండా ఉన్న వ్యక్తి గణపతి దేవుడే. చివరగా ముత్తుకూరు యుద్ధంలో ఓటమిని చవి చూడడం జరుగుతుంది. రాజకీయాల నుండి రాజీనామా చేసి తన కూతురిని రాజకీయ వారసురాలుగా ప్రకటిస్తున్నాడు. అదే ప్రకటనను మనం ఏమంటున్నాం? పట్లోధృతి అంటాం. సో ఈ పట్లోధృతి అంటే ఏంటి? రాజుగా ప్రకటించే సందర్భం. ఇక్కడ గమనించాలి. చివరి వాడు 2వ ప్రతాపరుద్రుడు. ఇతని కాలంలోనే ఢిల్లీ సుల్తాన్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘోరాతి ఘోరంగా కాకతీయ సైన్యాన్ని ఓడించడం జరుగుతుంది. తన వెంటే ఢిల్లీకి తీసుకెళ్లే సందర్భంలో 2వ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి కమిటెడ్ టు సూసైడ్ అంటాం, ఆత్మహత్యకు పాల్పడడం జరుగుతుంది, మరణించడం జరిగింది. దీంతో కాకతీయ సామ్రాజ్యం 1323 నాటికి పతనావస్థలకు చేరుతుంది.
నెక్స్ట్ మరి ఈ కాకతీయ పదం ఆవిర్భావం ఏ విధంగా ఉంది, దీని యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? సాధారణంగా దీనికి రకరకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల సోర్సెస్ ఉన్నాయి. అందులో గమనిస్తే కాకతి అనేది ఒక గ్రామ దేవతను చూపించడం జరుగుతుంది. మనం జోగిని వ్యవస్థను గమనిస్తే జోగిని వ్యవస్థలో మనకు సప్తమాతృకలు కనబడతారు. చూడండి, ఒక ఎల్లమ్మ, ఒక మైసమ్మ, ఒక కట్ట మైసమ్మ, ఒక ఈదులమ్మ, ఒక మారేడమ్మ లాంటి ఈ సప్తమాతృకలు కనబడతారు. అలాంటి సప్తమాతృకల్లోని శక్తి రూపియే ఈ కాకతి అంటున్నాం. అంటే ఇప్పుడు కాకతి అనేది కాకతీ గ్రామంలో కాకతీపురంలో ప్రజలు పూజించే గ్రామ దేవత. అలాంటి కాకతీయని జైన మతంలో గమనిస్తే కూష్మాండిని అంటాం, గుమ్మడి లేదా కూష్మాండిని అంటున్నాం. అలాంటి కాకతీయ పదం ఆవిర్భావమే ఈ పద ఉచ్చారణ ద్వారా కాలక్రమంలో కాకతీయ అనే పేరు వచ్చింది అనేది కొంతమంది వాదన. కొంతమంది ఏమంటున్నారు, వరంగల్ కేంద్రంగా వరంగల్ కోటలో సంబంధిస్తే ఏకవీర వంటి దేవతలను పూజించారు. కాలక్రమంలో ఏకవీర కాకతి అనే పదజాలంగా మారడం జరిగింది. ఈ గ్రామ దేవత ఆరాధనే, ఆ ఆరాధన చేసిన ప్రజలే, ఆ ప్రజల నుండి వచ్చిన రాజులే కాకతీయ రాజులుగా మార్చి చెందారు. సో ఇలా మన కాకతీయ పదం అనేది ఆవిర్భావం జరుగుతుంది. నెక్స్ట్ మరి కాకతీయ దేవత పేరు మీదుగా వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ ఎక్కడ కనబడుతున్నాయి? ది కాకతీయాస్ అనే పుస్తకం, ది కాకతీయాస్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి పివి పరబ్రహ్మ శాస్త్రి. అదేవిధంగా వినుకొండ వల్లభాచార్య రాసిన పుస్తకం క్రీడాభిరామంలో కూడా ఈ విషయాలు మనకు ప్రస్తావనకు రావడం జరుగుతుంది. ఇలా మొత్తంగా కాకతీయ సామ్రాజ్యము అనేది, కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ పదం అనేది ఉచ్చారణలోకి వచ్చింది. అదే చరిత్రలో కాకతీయ సామ్రాజ్యంగా మార్పు చెందడం జరిగింది. మరి ఈ కాకతీయ వంశానికి సంబంధించి చరిత్రను కనుక గమనిస్తే బయ్యారం శాసనం క్లారిటీ ఇచ్చారు. దుర్జయ వంశానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా వీరు రాష్ట్రకూటుల సేనాధిపతులుగా ఉండడం జరిగింది. కాలక్రమంలో తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ కొన్ని ప్రాంతాలను వారితో పొంది వాటికి స్వతంత్రులుగా క్రమంగా సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో మనకు కనబడుతుంది. అంటే ఆ మొట్టమొదటిగా బేతరాజు అని అంటున్నాం. అంటే మొదటి బేతరాజు కాలం నుండి ఈ ప్రస్థానం ప్రారంభమవుతుంది. క్రమంగా కాకతీయులు సామంతం నుండి స్వతంత్రం వైపు వెళ్ళే ప్రారంభం మనకు మొదటి బేతరాజు నుండి కనబడడం జరుగుతుంది. రైట్. మరి ఈ కాకతీయ చరిత్రకు సంబంధించి, కాకతీయ రాజులకు సంబంధించిన చరిత్రను కనుక గమనిస్తే అందులో తొలి కాకతీయులు అంటున్నాం. తొలి కాకతీయులలో మొదటి వ్యక్తిగా మనం గమనిస్తే మొదటి బేతరాజు అన్నాం. ఇతని యొక్క చరిత్ర ఏంటి? క్రీస్తకం 995 నుండి 1052 మధ్య పరిపాలన చేశాడు. అంటే 57 సంవత్సరాలు, 5 దశాబ్దాల పైగా పరిపాలన కొనసాగించాడు బేతరాజు. మరి ఈ బేతరాజు ఎవరికి సామంతుడుగా ఉన్నాడు? ఫ్యూడేటర్గా ఉన్నాడు. గమనిస్తే పశ్చిమ చాళుక్యులకు సామంతుడుగా ఉండడం జరిగింది. పశ్చిమ చాళుక్యుల సామంతుడుగా ఉన్నాడు. రాజ్యాన్ని హనుమకొండను రాజధానిగా చేసి పరిపాలించడం జరిగింది. ఈ హనుమకొండ అనేది ఇతని యొక్క మొదటి రాజధానిగా ఉండి క్రమంగా తన పరిపాలన ప్రారంభాన్ని కొనసాగించడం జరిగింది. మరి ఇతని యొక్క బిరుదులు ఏంటి? కాకతీపురాదినాథ చోడక్షమపాల అంటాం. కాకతీపురాదినాథ చోడక్ష్మపాల అనే బిరుదులని మనకి మొదటి బేతరాజు కలిగి ఉన్నాడు. ఇతని యొక్క సంరక్షకులు కామసాని అనే మేనత్త ఇతని సంరక్షకులుగా ఉంది. విర్యాల ఎర్రభూపతి అన్నాం. ఈ ఇద్దరి సమక్షంలో చిన్నవాడైన మొదటి బేతరాజు తన పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇతని మంత్రి నారణయ్య అంటున్నాం. ఈ నారణయ్య ఏమవుతుంది? జినాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. శుభధమ్మ జినాలయాన్ని నిర్మించడం జరిగింది. జినాలయం దేనికి సంబంధించింది? జైన మతానికి సంబంధించింది. జైన సన్యాసుల సహాయార్థం ఈ జినాలయాన్ని నిర్మించాడు. ఆ నిర్మాణాలకు కావలసిన దానాలు ఇచ్చిన వ్యక్తి నారణయ్య. మరి ఈ నారణయ్య ఎవరు అంటే మొదటి బేతరాజు యొక్క మంత్రిగా ఉండడం జరిగింది. ఈ విషయాలు మనకి ఎక్కడ తెలుస్తున్నాయి? శనిగరం శాసనంలో పేర్కొనబడడం జరిగింది. అంటే ఇప్పుడు శనిగరం శాసనంలో ప్రస్తావించబడిన రాజుల్లో మొదటి వ్యక్తి మొదటి బేతరాజుగా పిలువబడుతున్నాడు. అతని తర్వాత వచ్చిన వ్యక్తి మొదటి ప్రోలరాజు అంటున్నాం. మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు రెండవ ప్రోలరాజు. ఇక్కడ మొదటి ప్రోలరాజు కనుక గమనిస్తే 1052 నుండి 1076 మధ్య పరిపాలించాడు. ఇతని గురించి సమాచారం మనకి శనిగరం శాసనంలో ఉంది. ఇతడు కూడా శనిగరం శాసనాన్ని వేసినట్టుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి శనిగరం శాసనంలో గమనిస్తే మొదటి ప్రోలరాజు యొక్క విషయాలు ఏం తెలుస్తున్నాయి? గమనిస్తే అతని యొక్క బిరుదులు గమనించండి. 1 అరి గజ కేసరి అంటున్నాం. సింహాలకు పులి ఏమవుతుంది? ఏనుగులకు పులి లాంటి వాడు. అంటే యుద్ధ రంగంలో ఏనుగులను సైతం ఎదుర్కొనే శక్తివంతుడు ఎవరు? మనకి మొదటి ప్రోలరాజు అవుతున్నాడు. అరి గజకేసరి అంటున్నాం. కాకతి వల్లభ అంటున్నాం. సమాధి గత పంచమహాశబ్ద అంటాం.
ఇలాంటి బిరుదులు మనకి ఎవరికి ఉన్నాయి? మొదటి ప్రోలరాజుకు ఉండడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువుల త్రవ్వకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సాధారణంగా కాకతీయులు చెరువుల త్రవ్వకాన్ని ఏ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది? సప్త సంతానాలలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సప్త సంతానాలలో భాగంగానే ఈ చెరువుల తవ్వకం అనేది ప్రారంభించబడింది. కే సముద్రం, జగత్ కే సముద్రం చెరువులను తవ్వించిన వ్యక్తి మనకి మొదటి ప్రోలరాజు అంటున్నాం. అంతేకాకుండా నాణాలను కూడా ముద్రించాడు. మరి ఇలాంటి నాణాల మీద ఇలాంటి ముద్రలను ఇతడు ఉపయోగించాడు. గమనిస్తే వరాహ చిహ్నంతో కూడిన నాణాలను ఉపయోగించడం జరిగింది. ఈ వరాహం, ఈ గరుడ అనే చిహ్నాలు ఎక్కడివి? అటు రాష్ట్రకూటులవి, ఇటు చాళుక్యుల నుండి తీసుకోబడినవే. కాబట్టి ఈ చిహ్నాలను బట్టి వీళ్ళు వారికి సామంతులై ఉంటారు అనేది చరిత్రకారుల యొక్క వాదన. సరే, మొత్తంగా వరాహ చిహ్నం ఆధారితంగా మనకు మొదటి ప్రోలరాజు నాణాలని విడుదల చేయడం జరిగింది. ఇతని యొక్క మత గురువు రామేశ్వర పండితుడు అంటున్నాం. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. కాకతీయులు శైవ మతానికి సంబంధించిన గురువులకి భూదానాలని, గోదానాలని, గ్రామదానాలను చేయడం జరిగింది. తద్వారా వారు శైవ మతానికి తమ వంతు తోడ్పాటును అందించారు. అలాంటి తోడ్పాటులో భాగంగానే రామేశ్వర పండితుడు కనబడతాడు, విశ్వేశ్వర పండితుడు కనబడతాడు, ధ్రువేశ్వర పండితుడు కనబడతాడు. ఇక్కడ రామేశ్వర పండితుడిని గమనిస్తే ఇతడు మొదటి ప్రోలరాజు యొక్క గురువుగా ఉన్నాడు, శైవ దీక్షనిచ్చిన గురువుగా ఉన్నాడు. దానికి అర్థంగా ఇతడు శివపురం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. అంటే ఇప్పుడు సింపుల్, మొదటి ప్రోలరాజు రామేశ్వర పండితుడికి శివపురం అనే గ్రామాన్ని హనుమకొండ పరిసరాలలో ఉంటుంది, ఆ ప్రాంతాన్ని అతనికి దానంగా ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంత పరిధిలో ఉన్న భూములపై ఉన్న పన్నులను వసూలు చేసుకునే హక్కును ఇతనికి కల్పించాడు. శైవ మతాన్ని ఆదరించడానికి, వ్యాప్తి చేయడానికి తన వంతు సహాయాన్ని రామేశ్వర పండితునికి ఇవ్వడం జరిగింది. మరి మొదటి ప్రోలరాజు తర్వాత వచ్చిన రాజును గమనిస్తే రెండవ బేతరాజు అన్నాం. మరి ఈ రెండవ బేతరాజు యొక్క కాలాన్ని గమనించండి. 1076 నుండి 1108 మధ్య ఇతని పరిపాలనా కాలం కనబడుతుంది. బిరుదులు గమనిస్తే విక్రమచక్రి, మహామండలేశ్వర, విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తి గండ, ఇలాంటి 4 బిరుదులను మనకు ఎవరు కలిగి ఉన్నారు? రెండవ బేతరాజు కలిగి ఉన్నాడు. మరి ఇలాంటి రెండవ బేతరాజు యొక్క చరిత్ర, అతడు చేసిన విధానాలను కనుక గమనిస్తే మనకు ఎక్కడ లభ్యమవుతున్నాయి? నేరుగా చూసిన వాళ్ళు లేరు. చారిత్రక ఆధారాలను మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. మరి అలాంటి చారిత్రక ఆధారాలు ఏంటి? ఒకటి, కాజీపేట శాసనము అనేది ఇతని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాజీపేట శాసనంలో ఏమవుతుంది? రెండవ బేతరాజు యొక్క సమాచారం, అతని యుద్ధరంగం, అతని యొక్క పరిపాలనా నీతి అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతడు కూడా రామేశ్వర పండితుని దగ్గరనే శైవ దీక్షని తీసుకోవడం జరిగింది. హనుమకొండలో బేతేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ బేతేశ్వర ఆలయాన్ని ఎవరు? మనకి రెండవ బేతరాజు నిర్మించడం జరిగింది. అతని తర్వాత వచ్చిన చరిత్రలో వచ్చిన సామంత కాకతీయులలో దుర్గరాజు ఒకడు. 1108 నుండి 1116 మధ్య కేవలం 8 సంవత్సరాల పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి అలాంటి దుర్గరాజు యొక్క బిరుదులను గమనిస్తే ఏంటి ఆ దుర్గరాజు యొక్క బిరుదులు? ఒకటి, మహామండలేశ్వర, దారిద్ర్య విద్రావణ అంటాం. మహామండలేశ్వర, దారిద్ర్య విద్రావణ అంటున్నాం, విద్రావణ అన్నాం. ఇతడు ఓరుగల్లు కోటను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ విషయాన్ని లోతుగా గమనించండి. ఇక్కడ దుర్గరాజు ఓరుగల్లు కోటను ప్రారంభిస్తే, రుద్రదేవుడు ఓరుగల్లు కోటను పూర్తి చేస్తే, ఓరుగల్లు కోటకు రాజధానిని షిఫ్ట్ చేసింది గణపతి దేవుడు అంటున్నాం. అంటే ఇప్పుడు క్లియర్, దుర్గరాజు కాలంలోనే వరంగల్కి ఆధారాలు, వరంగల్కి పునాదులు పడితే, రుద్రదేవుని కాలంలో పునాదులు పూర్తి చేయబడితే, గణపతి దేవుని కాలంలో బలిష్టమైన కోట మరి రాజధాని పూర్తిగా ఓరుగల్లుకు మార్చబడడం జరిగింది. సో మరి అలాంటి దుర్గరాజు కాలంలోనే ఓరుగల్లు కోటను ప్రారంభించడం జరిగింది. ఈ ఓరుగల్లు కోటనే మనం చరిత్రలో ఏమంటున్నాం? ఏకశిలా కోట, ఒంటికొండ, ఏకశిలా నగరం, 7 కొండల నగరంగా పిలవడం జరిగింది. మరి ఇతని యొక్క భార్యలు ముక్కమాంబ, నటవాడి పాలకుడు దుర్గరాజు యొక్క సోదరి. సో ఈ ముక్కమాంబ ఎవరి యొక్క భార్య? దుర్గరాజు యొక్క భార్య. ఇతని తర్వాత మనకు వచ్చింది క్లియర్ గమనిస్తే, ఈ దుర్గరాజు రాజ్య విస్తరణలో భాగంగా అనేక ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది. రాజ్యాన్ని విస్తరించే క్రమంలోకి వెళ్ళాడు. ఇతను శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు. అంటే శ్రీశైలం వరకు, నల్లమల ఫారెస్ట్ల వరకు తన రాజ్య విస్తరణ చేపట్టడం జరిగింది. అలా రాజ్య విస్తరణ చేపట్టిన వ్యక్తే దుర్గరాజు అవుతున్నాడు. ఇతడు 3వ సోమేశ్వరుడి మరణానంతరం కళ్యాణి చాళుక్య రాజ్యం పతనం కావడం జరిగింది. ఎప్పుడైతే కళ్యాణి చాళుక్య రాజ్యం పతనమైందో ఇతడు స్వతంత్రంలోకి వెళ్ళడానికి, స్వతంత్ర పాలకుడిగా రావడానికి మార్గాలు అనేవి సుగమం చేయబడ్డాయి. ఈ పతనం తర్వాత రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
ఎప్పుడైతే బలమైన కళ్యాణి చాళుక్యులు అంతమొందారో, బలహీనమైన కళ్యాణి చాళుక్యులు ఉన్నారో, ఆ బలహీనతను ఆధారంగా చేసుకొని స్వతంత్ర రాజ్య స్థాపన వైపు పునాదులు పడ్డాయి. అలాంటి పునాదులను బలంగా వేసిన వాడు ఎవరు అంటే రుద్రదేవుడు అవుతున్నాడు. ఈ రుద్రదేవుడే ఎవరు? మనకు స్వతంత్ర పాలకుడుగా పిలుస్తున్నాడు. ఈ రుద్రదేవుడిని మనం చరిత్రలో ఏమన్నాం? మొదటి ప్రతాపరుద్రుడు అన్నాం. మరి మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవునిగా ఎలా మారాడు? ఎందుకు మారాడు? ఈ పేరుతో ఎందుకు పిలువబడ్డాడు? గమనిస్తే క్రీస్తకం 1158 నుండి 1196 మధ్య, క్రీస్తకం 1158 నుండి 1196 మధ్య పరిపాలన కాలాన్ని మనం ఏమంటాం? రుద్రదేవుని పరిపాలనా కాలము అంటాం. అంటే కాకతీయ చరిత్రలో, కాకతీయ పరిపాలనా వ్యవస్థలో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడుగా, పూర్తి స్థాయి ఇండిపెండెంట్ రూలర్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే రుద్రదేవుడు అంటున్నాం. ఇతన్ని మనం ఏమన్నాం? మొదటి ప్రతాపరుద్రుడు అన్నాం. మరి దీనికి తేడా ఏంటి? మొదటి ప్రతాపరుద్రుడు రుద్రదేవుడిగా మారడానికి కారణం ఏంటి అంటే సింపుల్. ఇతడు స్వాతంత్రను సంపాదించుకున్నందుకు, స్వాతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఒక నిర్మాణాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆ నిర్మాణమే హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. ఈ పాయింట్ గమనించండి, 1000 స్తంభాల గుడి. ఆ గుడి నిర్మాణానికి ఉపయోగించబడిన స్తంభాలు 1000 అవుతున్నాయి. మరి దాని యొక్క ద్వారం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఒక త్రికూట ఆలయము అంటున్నాం. త్రికూటము అంటే ఏంటిది? 3 కూటాలు, 3 గుళ్ళు ఒకే ప్రదేశంలో ఉండాలి. 3 గుళ్ళు ఒక ప్రదేశంలో ఉండాలి అంటే సాధారణంగా ప్రకృతిలో 4 దిక్కులు ఉంటాయి. 3 దిక్కులను 3 గుళ్ళు కవర్ చేస్తే ఒక దిక్కు దాని ఎంట్రన్స్ అవుతుంది. సో మొత్తంగా మనకి 3 గుళ్ళు ఒకే ప్రదేశంలో గనక నిర్మించబడితే, ఒకే ప్రాంగణంలో గనక నిర్మించబడితే ఆ దేవాలయ ప్రాంగణాన్ని మనము త్రికూట ఆలయాలు అంటున్నాం. మరి ఇలాంటి త్రికూట ఆలయాలు కాకతీయుల కాలంలో ఉచ్చ స్థితికి చేరిపోయాయి. అంటే చాలా త్రికూట ఆలయాలు నిర్మించబడ్డాయి. మరి అలాంటి త్రికూట ఆలయంలో 3 దేవతలు అన్నాం. మరి ఏ దేవతలకు ఆలయాలు నిర్మించబడతాయి? అందులో ప్రధాన దైవము శివుడు. ఆనాటి శివుడు రుద్రుడిగా పిలువబడడం జరుగుతుంది. అందుకే ఈ 1000 స్తంభాల గుడిలో ప్రధాన దైవమైన శివుడు, శివుని యొక్క మరో రూపమే రుద్రుడు, రుద్రుని యొక్క దేవాలయమే రుద్రేశ్వర ఆలయం అంటున్నాం. అలాంటి ఆలయానికి పూజలు చేయడం కోసం ఇతడు తటాకాన్ని నిర్మించడం జరిగింది. అంటే 1000 స్తంభాల గుడిలో ఆనాటి రాజులు దేవుణ్ణి పూజించడానికి కావలసిన మంగళ స్థానం కోసం, అంటే ఇప్పుడు క్లియర్, దాన్ని రుద్రేశ్వర తటాకము అంటాం. ఈ 2 నిర్మాణాలు నిర్మించడం ద్వారా అతడు శివుని యొక్క పరమభక్తుడు కావడం ద్వారా మొదటి ప్రతాపరుద్రుడే మనకు చరిత్రలో రుద్రదేవుడుగా పిలువబడడం జరిగింది. అంటే ఇప్పుడు మొదటి ఆలయం ఏమవుతుంది? శివునికి సంబంధిస్తుంది. రెండో ఆలయం విష్ణువుకు సంబంధిస్తుంది. మరి ఆనాటి విష్ణువుని ఏమన్నాము? వాసుదేవుడు అంటున్నాం. సో శివుణ్ణి రుద్రుడిగా పిలుస్తున్నాం, విష్ణువుని వాసుదేవుడిగా పిలుస్తున్నాం, సూర్యుడిని రవిగా పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్, శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ 3 ఆలయాలు ఒకే ప్రాంగణంలో కనుక నిర్మించబడితే దాన్ని మనము ఏమంటున్నాం? త్రికూట ఆలయాలు అంటాం. అలాంటి త్రికూట ఆలయాలు హనుమకొండ కేంద్రంగా కనబడతాయి, పాలంపేట కేంద్రంగా కనబడతాయి, మరియు అదేవిధంగా పిల్లలమర్రి కేంద్రంగా కనబడతాయి, నల్గొండ కేంద్రంగా కనబడతాయి. సో మనకి ఇక్కడ హనుమకొండ కేంద్రంగా ఆ నిర్మాణాన్ని నిర్మించింది ఎవరు అంటే రుద్రదేవుడే అవుతున్నాడు. మరి ఇతడు మొదటి కాకతీయ స్వతంత్ర రాజుగా పిలువబడ్డాడు. మరి ఇతని సమాచారం మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇతని యొక్క గొప్పతనం, ఇతడు స్వతంత్ర రాజుగా ఏ విధంగా మారాడు, రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, విస్తరించే క్రమంలో ఎలాంటి ఆలయాలని, ఎలాంటి శాసనాలను వేశాడు, ఆ శాసనాలను బట్టే ఇతని యొక్క విషయం మనకు అర్థమవుతుంది. అందులో మొదటి శాసనం హనుమకొండ శాసనం అంటున్నాం. అంటే ఇప్పుడు హనుమకొండ శాసనంలో ఏమని ఉంది? క్లియర్గా హనుమకొండ శాసనం ప్రకారం హనుమకొండ కేంద్రంగా శివునికి ప్రధాన ఆలయం అనేది నిర్మించబడింది. దాన్నే మనం ఏమంటున్నాం? రుద్రేశ్వర ఆలయం లేదా హనుమకొండ ఆలయం, లేదా దాన్ని మనం ఏమన్నాం? సహస్ర స్తంభాలయాలు అంటున్నాం. రెండోది గణపవరం శాసనం అంటాం. ఈ 2 శాసనాలు మనకి రుద్రదేవుని గురించి సమాచారం ఇస్తున్నాయి. ఇక్కడ హనుమకొండ శాసనాన్ని రాసిన వ్యక్తి అచితేంద్రుడు అంటాం, లిఖించినవాడు, రాసినవాడు. సో ఈ హనుమకొండ శాసనాన్ని రాసినవాడు అచితేంద్రుడు రుద్రదేవుని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆనాటి కాలంలో ఉన్న అనేక ప్రాంతీయ రాజ్యాలని, అనేక గిరిజన రాజ్యాలని ఇతడు ఆక్రమించాడు. ఇలాంటి క్రమంలోనే మనకి సమ్మక్క సారలమ్మ అనే ఒక వ్యవస్థ బయటికి వస్తుంది. అంటే ఈ సమ్మక్క సారలమ్మ ఎక్కడ? మనకు ములుగులోని మేడారం కేంద్రంగా ఉంటుంది. కోయగూడానికి అధిపతి. గూడెం అంటే గిరిజన సమూహం నివసించే ప్రదేశం. కోయగూడాలు అంటే కోయ గిరిజనులు నివసించే ప్రదేశాన్ని గూడాలు అంటాం, లంబాడులు నివసించే ప్రదేశాన్ని తండాలు అంటాం, చెంచులు నివసించే ప్రదేశాన్ని పెంటలు అంటాం. అంటే ఇప్పుడు గిరిజన సమూహం నివసించే ప్రదేశాన్ని బట్టి వారికి ఒక్కొక్క పేరు పెడతారు. అలాంటి కోయగూడ సమాజానికి అధిపతిగా ఉన్నాడు ఆనాటి వ్యక్తి. ఇతనికి సామంతుడుగా ఉంటాడు. అతడే పగిడిద్ద రాజు అంటాం. సో అలాంటి పగిడిద్ద రాజు ఇతని కాలంలో సామంత హోదా నుండి నిర్ణీత కాలానికి పన్ను చెల్లించే చెల్లింపుదారుగా ఉన్నాడు.
ఈ పన్నునే మనం కుతుబ్షాహీ కాలంలో ఏమన్నాం, పేష్ కాష్ అంటున్నాం. అంటే తన స్వతంత్రతను గుర్తించడం కోసం రాజుకి నిర్దిష్ట సమయానికి కొంత పన్ను కట్టడం జరుగుతుంది. అలాంటి పేష్కాష్ను ఒప్పుకుంటూ ఆ కోయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో వచ్చిన గొడవే తద్వారా కాకతీయ సైన్యాన్ని వాళ్ళు ఎదిరిస్తారు. ఎదిరించే క్రమంలో పగిడిద్ద రాజు, సమ్మక్క, సారలమ్మ మరియు నాగులమ్మ ముగ్గురు కూతుర్లు ఉంటారు. వారికి సోదరుడు జంపన్న అంటాం. ఆ జంపన్న మరణించిన ప్రదేశమే, ఆ ప్రదేశం గుండా ప్రవహించిన నీరే ఈనాడు జంపన్న వాగుగా మారడం జరిగింది. సో ఈ దయ్యాల వాగు అనే ప్రదేశంలో, చిలకలగుట్ట దయ్యాల వాగు అనే ప్రదేశంలో ఈ పోరాట ఫలితంగా ఆనాటి గిరిజనులు తమ కోసం ప్రాణాలు అర్పించిన ఈ సమ్మక్క సారలమ్మని దైవ స్వరూపిణులుగా మారుస్తూ వారు ఒక పూజా విధానానికి, ఒక జాతర విధానానికి తెరతీయడం జరిగింది. అదే చరిత్రలో ఇప్పుడు మేడారం ప్రతి 2 సంవత్సరాలకి రాష్ట్రంలో ఉన్నతమైన ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా అవతరించింది. అలాంటి అవతరణకి కారకుడు ఎవరు అంటే రుద్రదేవుడే అవుతున్నాడు. సో మనకి ఇక్కడ హనుమకొండ శాసనం, గణపవరం శాసనాలు అతని గురించి సమాచారం ఇస్తున్నాయి. సో మరి ఈ రుద్రదేవునికి సంబంధించి మరికొన్ని విషయాలు గమనిస్తే, రాజ్య విస్తరణలో భాగంగా చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను, చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాలను కూడా తీసుకోవడం జరిగింది. కరీంనగర్, జగిత్యాల కేంద్రంగా ఉన్న ప్రాంతాలు పోలవస రాజ్యాలు అంటాం. అలాంటి పోలవస రాజ్యాలను కూడా తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రుద్రదేవుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారో అదే సందర్భంలో యాదవులు వీరికి విరోధులుగా ఉండడం జరిగింది. వీరి మధ్య అనేక సందర్భాలు యుద్ధాలు కూడా జరిగాయి. ఇది మనకు రుద్రదేవునికి సంబంధించింది. తదుపరి సమాచారం మనకి తదుపరి వీడియోలో చర్చించుకుందాం.